ఫ్రెండ్స్ మేము ఇప్పుడు నేను మా హస్బెండ్ కలిసి సామాన్ తేవడానికి అని చెప్పేసి డిమార్ట్కి వెళ్తున్నామండి. ఇప్పుడు నేను డిమార్ట్లో కలుస్తాను ఫ్రెండ్స్ మిమ్మల్ని, ఓకేనా? మేము బయలుదేరడమే 5:30 అయిపోతుందండి, ఈవినింగ్ అయింది. మేము బయలుదేరేసరికి మేమిద్దరం వెళ్ళామండి, నేను మా హస్బెండ్ కలిసి మేమిద్దరం వెళ్తున్నామండి. కరోనా టైం కదా, అందుకని చెప్పేసి పిల్లల్ని ఎవరిని తీసుకెళ్ళట్లేదు. మా ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. మేమిద్దరం మా హస్బెండ్ నేను కలిసి వెళ్తున్నామండి. డిమార్ట్కి వచ్చేసామండి. ఈ డిమార్ట్ వచ్చేసి రామంతపూర్ డిమార్ట్. ఇది మాకు దగ్గరలో ఉంటుందండి రామంతపూర్ డిమార్ట్. చూసారా, డిమార్ట్లో ఇలా క్యూ లైన్లలో వెళ్ళి సామాన్ తెచ్చుకోవాల్సి వస్తుందండి. టైం కూడా 7 o'clock క్లోజ్ చేస్తున్నారు. చూసారా, నేను 3 months తర్వాత ఇవాళ డిమార్ట్కి వెళ్ళామండి. సామాన్ అనేది కొంచెం తెచ్చాము. నేను అదంతా కూడా చూపిస్తానండి, చూసేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి కిచెన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదండి మీతో డిమార్ట్కి వెళ్తున్నాను అని చెప్పేసి. డిమార్ట్లో నేను ఏమేమి సామాన్ తీసుకున్నానో చూపిస్తానండి, చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయిల్ అండి. ఆయిల్ నేను ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను, రైస్ బ్రాన్ ఆయిల్. ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఇది అంటే ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తాను, కాకపోతే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. అలాగే నేను ఇలా ప్యాకెట్స్ అనేది తేనండి, ఎప్పుడైనా 5 liters తెస్తాను. ఇలా ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పేసి నేను ఇలా ఈ ప్యాకెట్స్ లాగా తెచ్చానండి. ఇవి 5 తీసుకున్నాను నేను, చూసారు కదా. 3, 4, 5. నెక్స్ట్ పప్పు, కందిపప్పు ఉంటుంది కదండి, కందిపప్పు నేను 2.5 kgs తెచ్చాను. ఇది 304 rupees అయింది. నెక్స్ట్ షుగర్ 1.5 kgs తెచ్చానండి, 68 rupees అయింది. ఇడ్లీ రవ్వ కూడా 2.5 kgs తెచ్చాను నేను, 64.88 అయింది. ఇవి సేమియా, ఇవి బాంబినో కాకుండా ఇలా తెచ్చానండి. ఇవి మనం వేయించి సేమియా కానీ ఉప్మా కానీ ఏది చేసినా కూడా బాగుంటుంది. నేను ఒకసారి ట్రై చేశాను, అందుకని చెప్పేసి మళ్ళీ కూడా ఇదే తెచ్చానండి. ఇది 2 తెచ్చాను, ఈ 2 ప్యాకెట్స్. ఇవి కిస్మిస్ అండి. కిస్మిస్ మా పిల్లలు లంచ్ ఆఫ్టర్ కంపల్సరీగా తింటారు, ఒక 4-5 pieces. ఇవి 500 grams తెచ్చాను నేను. ఇది ఎంత పడిందో ఐడియా లేదండి. ఇదొకటి. ఇవి సబ్బులు, ఒకటేమో ఆల్మండ్ ఒకటి తెచ్చాను నేను, ఇంకొకటి రోజ్ ఫ్లేవర్స్ తెచ్చానండి. ఇవి 3, మొత్తం ఇవి 3 తెచ్చాను. దేవుడికి పూజ చేసినప్పుడు మనం రెగ్యులర్గా మనం నైవేద్యం అనేది పెట్టాలి కదండి. రెగ్యులర్గా పెట్టాలంటే నాకు టైం కుదరదని చెప్పేసి నేను ఇలాంటి ప్యాకెట్స్ అనేది తెచ్చుకుంటాను దేవుడికి నైవేద్యం పెట్టడానికి. ఇంకొకటి, ఇది సమ్మర్ కదండి, నాకని చెప్పేసి నైసిల్ తెచ్చాను. దీనికి మనకు 50 grams అనేది ఫ్రీ వచ్చింది. మా పిల్లల కోసం అని చెప్పేసి జామ్ తెచ్చానండి, 2 packets. నెక్స్ట్ అక్కడ ఐస్ క్రీమ్ మిక్స్, ఇన్స్టెంట్ గా ఐస్ క్రీమ్ అనేది తయారు చేయడం ఎలా అనేది ప్యాకెట్స్ అక్కడ ఉన్నాయండి. ట్రై చేద్దామని చెప్పేసి ప్యాకెట్ ఒకటి తెచ్చాను నేను. ఒకసారి ట్రై చేసింది కూడా మీకు చూపిస్తానండి, నేను ఎలా వస్తుందో చూద్దాము. నెక్స్ట్ ఇది బట్టల సబ్బులు. ఈ కంపెనీ ఏదో నాకు కొత్తగా అనిపించింది, ఓన్లీ పిల్లల ఇన్నర్ వేర్స్ ఒకటే పిండుకోవడానికే కాబట్టి ఇవి బాగానే ఉంటాయని చెప్పేసి ఈ ప్యాకెట్ అయితే తెచ్చానండి. ఒకసారి ట్రై చేద్దాం ఈ కంపెనీ ఎలా ఉంటుందో. ఇది సాజీరా ప్యాకెట్స్, 50 grams తీసుకొచ్చాను సాజీరా. ఇది ఫలూడా అండి. ఫలూడాలో నేను 2 flavors తీసుకొచ్చాను. ఇప్పుడు సమ్మర్ కదండి, పిల్లలు కంపల్సరీగా జ్యూస్ ఏదో అడుగుతుంటారు కదా, అందుకని చెప్పేసి ఫలూడా 2 packets తెచ్చాను. ఇది పీతాంబరి ప్యాకెట్స్ కూడా 2 తెచ్చానండి. ఎప్పుడు నేను 2-3 స్టాక్ పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు రాగి బిందె ఉన్నాయి కదా, రాగి గ్లాసు కూడా కంపల్సరీగా నేను యూజ్ చేస్తానండి ఇది. నెక్స్ట్ ఈ పౌడర్ ఈ కంపెనీ తెచ్చానండి. ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయాలి. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఎప్పుడైనా నేను ఫామ్స్ తెచ్చుకుంటాను. ఇది ఫ్లేవర్ అయితే బాగా అనిపించి నేను ఈసారి తెచ్చాను. ఈసారి అన్ని కొంచెం కొత్తగా తెచ్చానండి, ఎలా ఉంటాయో ఒకసారి ట్రై చేయాలి. ఇది కూడా
మిస్వాక్ ఇది కూడా కొత్తగానే తెచ్చామండి. ఈ పేస్ట్ కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి. ఇది ఎక్సో ఒకటి తెచ్చాను. నెక్స్ట్ బ్రష్లు అయితే నేను ఎప్పుడు ఏ మంత్ పోయినా కూడా కంపల్సరీ తీసుకొస్తానండి. మా పిల్లలు వీక్లీ వన్స్ కంపల్సరీ బ్రష్లు అనేది పోగొడతారు. అందుకని చెప్పేసి ఎప్పుడు మా ఇంట్లో బ్రష్లు అనేది స్టాక్ పెట్టుకుంటాను నేను. ఇది స్క్రబ్బరు. ఇది బ్రూ ప్యాకెట్స్ అండి. మేము టీ తాగము, అందుకని చెప్పేసి బ్రూ అయితే ఎప్పుడన్నా హెడేక్ వచ్చినప్పుడు అట్లా దానికోసం అని చెప్పేసి నేను బ్రూ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చానండి. ఇది 50 గ్రామ్స్. ఇది స్పైసెస్ కోసం అని తెచ్చానండి. 2 in 1 లాగా యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, పెప్పర్ పౌడర్ కానీ మనకు కారం పొడి కానీ ఏదైనా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి తెచ్చాను. ఇలా సాల్ట్ కూడా యూజ్ అవుతుంది. చూసారా ఇలాగా. నేను ఇలాంటిది చూసాను, నాకు ఇప్పుడైతే ఇలా దొరికిందండి ప్లాస్టిక్లోనే, అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను నేను. నెక్స్ట్ బాటిల్ ఒకటి తీసుకున్నాను నేను. ఇది 1 లీటర్ బాటిల్. నెక్స్ట్ వచ్చేసి ఏరియల్ సర్ఫ్. ఇది 4+2 kgs ఫ్రీ అండి. ఇది ఎప్పుడైనా సర్ఫ్ ఎక్సెల్ తెస్తాను నేను. ఈసారి ఏరియల్ తెచ్చాను. ఏరియల్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం ఇది తెచ్చానండి. ఈసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి. ఇవే అండి డీమార్ట్లో తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ఇవే. కాకపోతే రేట్లు మాత్రం విపరీతంగా ఉన్నాయండి. ఈ సామాన్కి వచ్చేసి మనకు 4000 దాకా అయింది. అందులో 4000 ఒకటి అక్కడ డీమార్ట్లో లైన్లు కట్టి మరీ నిల్చొని మరీ తెచ్చామండి. ఈ సామాను టైం 7 వరకే ఇచ్చారు. 7 వరకు అది చేయాలంటే కంగారు అనిపించి కొంచెం సామానే తెచ్చాను. ఇంకా కొంచెం సామాను వేరే హోల్సేల్ షాప్ ఉంటుంది కదా, అందులో తెచ్చానండి. అది కూడా ఏం తెచ్చానో చూపిస్తానండి. ఇవైతే డీమార్ట్ హాల్. ఫ్రెండ్స్, నేను డీమార్ట్లో తెచ్చిన సామాన్ చూపించాను కదండి. అందులో తీసుకురాని సామాన్లు కొన్ని నేను హోల్సేల్ షాప్లో తెచ్చానని చెప్పాను కదండి. ఆ వీడియో నేను చూపిస్తాను. ఇవి ధనియాలు, నెక్స్ట్ నువ్వులు. ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ కట్టారండి వాళ్ళు. 1/2 kg ప్యాకెట్ అంటే ఒకటేసారి పెద్దవి ఇవ్వకుండా ఇలా చిన్నగా కట్టారండి. అందుకే 2 ప్యాకెట్స్ వచ్చాయి. ఇది ఎర్రపప్పు, కందిపప్పు ఆల్రెడీ డిమార్ట్లో తీసుకున్నాను కాబట్టి ఎర్రపప్పు తెప్పించాను నేను. ఇవి మిల్ మేకర్స్ అండి. మిల్ మేకర్ అయితే కంపల్సరీ మా ఇంట్లో ఉండాల్సిందే. కర్రీ కానీ రైస్ కానీ కంపల్సరీగా మేము యూజ్ చేస్తామండి. అందుకని చెప్పేసి మా ఇంట్లో కంపల్సరీగా మిల్ మేకర్ అనేది ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, అందుకని చెప్పేసి సగ్గుబియ్యం తెప్పించాను. పిల్లలకి ఏదైనా పాయసం లాంటివి చేసి పెట్టచ్చు అని చెప్పేసి. అటుకులు, ఇవి కూడా పోవు అటుకులు తెమ్మంటే మా హస్బెండ్ వచ్చేసి పల్సటి అటుకులు తెచ్చారండి. ఇది లక్ష్మణ్ రేఖ ఒకటి, చెక్క. ఇప్పుడు మనం కషాయం చేసుకోవాలి కదా అని చెప్పేసి నేను ఇక్కడ లవంగాలు తెప్పించాను. లవంగా, చెక్క, అవి సాజీరా. ఇదేమో జీలకర్ర అండి. మెంతులు నేను దోశ మినపప్పు వేసి చేయనండి. ఎక్కువ మ్యాక్సిమం నేను మెంతులతోనే దోశ అనేది చేస్తాను. మీకు కూడా ఆ రెసిపీ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఫ్రెండ్స్. మెంతులతో తింటే ఏంటంటే మనకు షుగర్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకు రాని వాళ్ళకు కూడా షుగర్ అనేది రాదండి. ఇప్పుడే మనం రాకముందే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేనైతే ఎక్కువ మెంతులు అనేది ఎక్కువ యూజ్ చేస్తానండి. నెక్స్ట్ ఈ కిట్ తెప్పించాను. కొంచెం ఊరికి వెళ్ళేసి వచ్చామండి 1 month. ఇంట్లో మొత్తం బొత్తింకలు అయిపోయాయి, అందుకని చెప్పేసి కిట్ తెప్పించాను. ఇవి షాంపూలు. పిల్లలు బాటిల్ తెస్తే ఖరాబ్ చేస్తారని చెప్పేసి నేను ఇలా లడీలు తెప్పిస్తానండి. ఒక్కొక్కటి అయితే సరిపోతుంది కదా పిల్లలకి, ఎక్కువ పారిపోయడం అలాంటిది ఉండదని చెప్పేసి నేను ఇలా తెప్పిస్తాను. క్లినిక్ ప్లస్ లేదని చెప్పేసి ఈసారి మా హస్బెండ్ చిక్ తెచ్చారు వాళ్ళ వరకు. నాకైతే క్లినిక్ ప్లస్ అండి. నేనైతే క్లినిక్ ప్లస్ యూజ్ చేస్తాను. 1 రూపీది. ఇవి సెల్స్ అండి. నేను కొత్తగా అమెజాన్ నుంచి లైటర్ అనేది బుక్ చేశానండి. దానికి లైటర్కి మనకి సెల్ అనేది అవసరం పడుతుంది. అందుకని చెప్పేసి నేను సెల్స్ ఒకటేసారి 4 తెప్పించాను. ఇదేమో వంట సోడా. ఎందుకంటే నేను వాషింగ్ మిషన్ అనేది క్లీన్ చేస్తానండి. వీక్లీ వన్స్ టబ్ అనేది క్లీన్ చేస్తాను. దీన్ని ఒక స్పూన్ వేసి క్లీన్ చేస్తే మనం సర్ఫ్ అనేది వాడతాం కదా, దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల క్లీన్గా ఉంటుందండి. టబ్ కూడా ఏ స్మెల్ అలాంటిది ఉండదు. అందుకని చెప్పేసి నేను ఒకటేసారి 1 కిలో తెప్పించాను నేను ఇది.
అంతే అండి, ఇదే మా సామాన్ అండి. డీమార్ట్ నుంచి తెప్పించాను, హోల్సేల్ షాప్ నుంచి తెప్పించానండి. ఇది ఇప్పుడు లాక్డౌన్ అంటున్నారు కాబట్టి నేను సామాన్ అంతా కూడా తెచ్చినామనే అనుకుంటున్నామండి. ఇంకేమైనా తక్కువ పడితే చెప్పలేము లాక్డౌన్ వస్తే. ఇంకా ఇప్పటికైతే ఇదే అండి. నాకైతే ఇది డీమార్ట్లో చాలా బాగా నచ్చింది. ఇది కాకపోతే ప్లాస్టిక్ దొరికిందండి. నేను గ్లాస్ అనుకున్నాను, గ్లాస్ లేదు, కాకపోతే ప్లాస్టిక్ దొరికింది నాకు. సరే పర్వాలేదు, అడ్జస్ట్ అవుదామని చెప్పేసి తెచ్చుకున్నాను నేనైతే. చూడండి, ఇదండి మా సామాను మొత్తం కూడా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ బటన్ మాత్రం ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత 3 ఆప్షన్స్ వస్తాయి. అక్కడ ఆల్ అనే ఆప్షన్ వచ్చిందనుకోండి, క్లిక్ చేశారనుకోండి, నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.